వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం బిట్వైస్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. జావా స్క్రిప్ట్ లో బిట్వైస్ ఆపరేటర్స్. సో మనం ప్రీవియస్ గా ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఈ రోజు మనం బిట్వైస్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో అసలు కామన్ డిఫరెన్స్ ఏంటి? నార్మల్ గా బిట్వైస్ అండ్ అంటాము, లాజికల్ అండ్ అంటాము. సో రెండు సేమా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉందా? సో ఇప్పుడు మనం బిట్వైస్ ఆపరేటర్ చూస్తే మన సింబల్ వచ్చేసి యాంపర్సెంట్ సింబల్. ఓకే, సో దీన్ని బిట్వైస్ అండ్ అంటాం. సో ఇది ఎప్పుడు వస్తుంది? సెట్స్ ఈచ్ బిట్ టు 1 ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ 1. ఓకే, సో ఇప్పుడు రెండు బిట్స్ కనుక 1 ఉంటే మనకి 1 సెట్ చేస్తుంది. అంటే రెండు కంపల్సరీ ట్రూ అవ్వాలి. దాని మీనింగ్ రెండు 1 ఉంటేనే మనకి 1 వస్తుంది. ఓకే, సో బిట్వైస్ ఆర్ వచ్చేసి సెట్స్ ఈచ్ బిట్ టు 1 ఇఫ్ వన్ ఆఫ్ ద టూ బిట్స్ ఇస్ 1. ఆ రెండు బిట్స్ లో ఏదో ఒకటి 1 ఉన్నా మనకి 1 సెట్ చేస్తుంది. బట్ వేరాస్ బిట్వైస్ అండ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? సో రెండు బిట్స్ 1 ఉంటేనే మనకి 1 సెట్ చేస్తుంది. సో బిట్వైస్ ఆర్ లో ఏదో ఒక బిట్ 1 ఉన్నా మనకి 1 సెట్ చేస్తుంది. సో నో XOR sets each bit to 1 if only one of the two bits is 1. So sets each bit to 1. Okay, so 1 సెట్ చేస్తుంది ఎప్పుడు? if only one of the two bits, అంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి 2 బిట్స్ 1 ఉండాలి, అది XOR. సో నాట్, సో ఇన్వర్ట్ ఆల్ ద బిట్స్. నీకు 1 ఉంటే 0 అవుతుంది, 0 ఉంటే 1 అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అన్నమాట. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ 0 ఫిల్ లెఫ్ట్ షిఫ్ట్, సైన్డ్ రైట్ షిఫ్ట్, 0 ఫిల్ రైట్ షిఫ్ట్ 3 ఉన్నాయి. అంటే రెండు లెస్ దాన్ సింబల్స్ వచ్చేసి 0 ఫిల్ లెఫ్ట్ షిఫ్ట్, రెండు రైట్ దాన్ సింబల్స్, రెండు గ్రేటర్ దాన్ సింబల్స్ వచ్చేసి సైన్డ్ రైట్ షిఫ్ట్, 3 గ్రేటర్ దాన్ సింబల్స్ వచ్చేసి 0 ఫిల్ రైట్ షిఫ్ట్. సో 0 ఫిల్ లెఫ్ట్ షిఫ్ట్ వచ్చేసి షిఫ్ట్ లెఫ్ట్ బై పుషింగ్ జీరోస్ ఇన్ ఫ్రంట్ ఫ్రమ్ ది రైట్ అండ్ లెట్ ది లెఫ్ట్ మోస్ట్ బిట్స్ ఫాలో. షిఫ్ట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తుంది బై పుషింగ్ జీరోస్ ఇన్ ఫ్రమ్ ది రైట్. సో రైట్ సైడ్ మనకి జీరోస్ పుష్ చేస్తూ మనకి లెఫ్ట్ సైడ్ పుష్ చేస్తుంది ఆ బిట్స్ ని. ఓకే, సో లెఫ్ట్ మోస్ట్ బిట్స్ ఇంకా మనకు అనవసరం, దాన్ని పట్టించుకోము. అదే సైన్డ్ రైట్ షిఫ్ట్ అంటే షిఫ్ట్స్ రైట్ బై పుషింగ్ కాపీస్ ఆఫ్ ద లెఫ్ట్ మోస్ట్ బిట్ ఇన్ ఫ్రమ్ ది లెఫ్ట్. సో మనకి లెఫ్ట్ నుంచి పుష్ చేస్తుంది రైట్ సైడ్ కి, అండ్ ద రైట్ మోస్ట్ బిట్స్ ఫాలో. సో రైట్ మోస్ట్ బిట్స్ మనకి పోయినా మనకి పెద్ద సంబంధం లేదు. సో అయితే రైట్ సైడ్ పుష్ చేస్తుంది, అది లెఫ్ట్ సైడ్ పుష్ చేస్తుంది అన్నమాట. సో 0 ఫిల్ రైట్ షిఫ్ట్, షిఫ్ట్స్ రైట్ బై పుషింగ్ జీరోస్ ఇన్ ఫ్రమ్ ది లెఫ్ట్. సో ఇక్కడ సైన్డ్ రైట్ షిఫ్ట్ వచ్చేసి అక్కడ జీరోస్ ఏం పెట్టదు, జస్ట్ పుష్ చేస్తుంది రైట్ సైడ్. ఓకే, రైట్ సైడ్ పుష్ చేస్తుంది, మనకి రైట్ మౌస్ బిట్స్ ఫాలో అప్ అయిపోతాయి. కానీ ఈ 0 ఫిల్ రైట్ షిఫ్ట్ వచ్చేసి కంపల్సరీ జీరోస్ పుష్ చేస్తుంది ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ లెట్ ద రైట్ మౌస్ బిట్స్ ఫాలో అప్. సో మనకి 0 ఫిల్ లెఫ్ట్ షిఫ్ట్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ 0 ఫిల్ రైట్ షిఫ్ట్ అనమాట. ఓకే, సో ఇది బిట్వైస్ ఆపరేటర్. సో కమింగ్ టు లాజికల్ ఆపరేటర్స్, ఇక్కడ లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. సో మనకి ఇక్కడ ట్రూత్ టేబుల్స్ తెలియాలి. సో లాజికల్ అంటే ఏంటంటే రెండు ట్రూ అయితేనే ట్రూ, రిమైనింగ్ ఆల్ కేసెస్ ఫాల్స్. ఓకే, అంటే ఇప్పుడు ఎక్స్ వై ఉన్నాయి అనుకోండి, ఎక్స్ ట్రూ అవ్వాలి, వై ట్రూ అవ్వాలి, అప్పుడే ట్రూ అవుతుంది. ఒకటి ఎక్స్ ట్రూ ఉండి వై ఫాల్స్ ఉంటే మనకి ఫాల్స్ వస్తుంది. ఎక్స్ ఫాల్స్ ఉండి వై ట్రూ ఉన్నా మనకి ఫాల్స్ వస్తుంది. రెండు ఫాల్స్ ఉన్నా ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ లాజికల్ అండ్ ఏంటి? ఇక్కడ లాజికల్ అండ్ అంటే రెండు ట్రూ ఉంటేనే ట్రూ, రిమైనింగ్ ఆల్ కేసెస్ ఫాల్స్. వేరాస్ లాజికల్ ఆర్ లో ఏంటి? ఏదో ఒకటి ట్రూ ఉన్నా ట్రూ వస్తుంది. ఓకే, అంటే ట్రూ ఉన్న ట్రూ వస్తుంది, ట్రూ ఫాల్స్ ఉన్న ట్రూ వస్తుంది, ఫాల్స్ ట్రూ ఉన్న ట్రూ వస్తుంది. ఓన్లీ రెండు ఫాల్స్ ఉంటేనే ఫాల్స్ వస్తుంది. లాజికల్ నాట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. ఒక ట్రూ ఉంటే ఒకటి ఫాల్స్ వస్తుంది, ఒకటి ఫాల్స్ ఉంటే ఒకటి ట్రూ వస్తుంది. సో ఇప్పుడు దీని మీద మనం ఈ బిట్వైస్ ఆపరేటర్స్ మీద మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ బిట్వైస్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో బిట్వైస్ జావా స్క్రిప్ట్ బిట్వైస్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం దీన్ని ఎలా సేవ్ చేద్దామంటే js bitwise.html. ఓకే, సో js bitwise.html. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. సో html క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం బిట్వైస్ కదా రాసేది. సో ఫస్ట్ విల్ టేక్ హెడ్. సో హెడ్ ట్యాగ్ లో టైటిల్ ట్యాగ్ రాద్దాం. సో హెడ్ కూడా క్లోజ్ చేద్దాం. ఓకే, సో మనం టైటిల్ ట్యాగ్ రాద్దాం. సో టైటిల్. సో ఈ కన్వెన్షన్ ఫాలో అయితే మీకు బాగుంటుంది. ఓకే, సో మనం ఏమనుకుంటున్నాం? JS ఎగ్జాంపుల్స్, రైట్? సో జావా స్క్రిప్ట్ ఎగ్జాంపుల్స్. సో మనం టైటిల్ క్లోజ్ చేద్దాం. ఓకే, సో తర్వాత మనం స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుందాం. స్క్రిప్ట్. సో ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఫంక్షన్ టు బైనరీ. సో మీకు ఫంక్షన్స్ ఇవన్నీ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫంక్షన్స్ వచ్చినప్పుడు. సో ఫస్ట్ ఆన్ టైం బేసిస్ మనం చూద్దాం. సో 2 పారామీటర్
n తీసుకున్నాను. సో 2 ఫంక్షన్. సో నేను వేరియబుల్ తీసుకుంటున్నాను ఆన్సర్ అని. సో వేరియబుల్ ఆన్సర్ ఈక్వల్ టు, సో నేను జస్ట్ ఎంటీ తీసుకున్నాను, ఏం తీసుకోలేదు. సో మళ్ళీ వైల్ n నాట్ ఈక్వల్ టు 0. సో n కనుక నాట్ ఈక్వల్ టు 0 అయితే సో మనం లూప్ లోకి వెళ్ళాలి. సో ఆన్సర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ కావాలి మనకి. సో n పర్సెంటైల్ 2. ఓకే, సో అది ప్లస్ ఆన్సర్. సో మన ఆన్సర్ ని వేరియబుల్ తీసుకున్నాం కదా. సో ఆన్సర్ ఈక్వల్ టు ఫస్ట్ ఎంటీ ఉంటుంది, n నాట్ ఈక్వల్ టు 0, ఆన్సర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ అబ్సల్యూట్ ఆఫ్ మనం తీసుకునే వాల్యూ పర్సెంటైల్ 2 వచ్చిన దాంతో మనకి ప్లస్ ఆన్సర్ వస్తుంది అనమాట. సో వచ్చిన వాల్యూని మనం పార్సెంట్ చేయాలి. ఓకే, సో అది స్ట్రింగ్ లో ఉంటుంది, దాన్ని మనం ఇంటిజర్ గా కన్వర్ట్ చేయాలి. సో పార్సెంట్ ఆఫ్ n/2. ఓకే, సో ఇఫ్ ఆన్సర్ డాట్ లెంత్, సో మనం ఆ లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ డాట్ లెంత్ కనుక 0 అయితే, ఇఫ్ ఆన్సర్ డాట్ లెంత్ 0 అయితే కనుక ఆన్సర్ ఈక్వల్ టు 0. ఓకే, సో రిటర్న్ ఆన్సర్. సో ఆన్సర్ అనే వేరియబుల్ కదా, సో రిటర్న్ ఆన్సర్. ఓకే, సో ఇవన్నీ మీరు చూసిన తర్వాత అర్థం అవుతుంది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం ఆ స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఏదైనా మనం చేయాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ లోనే. ఓకే, సో మనం హెడ్ ట్యాగ్ క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు బాడీ వస్తుంది. సో బాడీ ట్యాగ్ ఓపెన్ చేశాను. సో ఈ బాడీ ట్యాగ్ లో మనకి ఎప్పుడు రాసేలాగా సెంటర్. ఓకే, సో ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 6. JS examples, font break. Okay, so మళ్ళీ font size 4. ఓకే, సో మనం ఇది ఫస్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్ చూద్దాం. షిఫ్ట్ ఆపరేటర్స్, సో మనకి బిట్ వైజ్ లో షిఫ్ట్ కూడా ఉంది కదా. సో ఫస్ట్ షిఫ్ట్ చూద్దాం. సో ఫాంట్ సెంటర్, సో మనకి ఈజీగా ఉంటుంది, అంటే మనకి వెబ్ పేజ్ లో ఈజీ నీట్ కనపడుతుంది. ఓకే, సో బ్రేక్. ఓకే, సో లెట్స్ టేక్ ఎ పారాగ్రాఫ్ ట్యాగ్ హియర్. సో పారాగ్రాఫ్, సో ఒక టేబుల్ తీసుకుందాం. సో టేబుల్ ట్యాగ్, సో టేబుల్ విడ్త్, సో విడ్త్ ఈక్వల్ టు సమ్ 85%. ఓకే, సో మనం ఎంతైనా తీసుకోవచ్చు. ఓకే, సో నేను 85% తీసుకుంటాను. సో విడ్త్ ఈక్వల్ టు 85%. ఓకే, సో టేబుల్ రో, సో టిఆర్ అంటే టేబుల్ రో, అందులో మనం టీడీ అంటే టేబుల్ డేటా. సో విడ్త్ ఈక్వల్ టు, సో టేబుల్ విడ్త్ ఈక్వల్ టు 10%. ఓకే, 10%. సో టీడీ క్లోజ్ చేస్తాను. సో మళ్ళీ ఇంకో టీడీ ఓపెన్ చేస్తాను. సో టీడీ విడ్త్ ఈక్వల్ టు 33%. ఓకే, సో ఇది డెసిమల్. సో బి టీడీ, సో టీడీ అంటే మనకు టేబుల్ డేటా ఓపెన్ చేయాలి, టేబుల్ డేటా ట్యాగ్ క్లోజ్ చేయాలి. సో టీడీ విడ్త్ ఈక్వల్ టు 34%. ఓకే, సో బి, సో ఇప్పుడు బైనరీ బి టీడీ. ఓకే, సో మనం టేబుల్ రో క్లోజ్ చేద్దాం. ఓకే, సో నేను ఇంకో టిఆర్ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో టిఆర్ ట్యాగ్ సేమ్ నేను కాపీ చేస్తాను, అవసరం అయితే మనం అక్కడ ఎడిట్ చేసుకుందాం. సో టిఆర్ మళ్ళీ ప్రతిసారి టైప్ చేసి టైం వేస్ట్ అవుతుంది. సో టిఆర్, సో విడ్త్ ఈక్వల్ టు 10, 33, 34 ఉంచేస్తాను. సో ఇక్కడ ఏం తీసుకుంటానంటే నేను ఎన్బిఎస్పి. సో ఎన్బిఎస్పి ఏంటంటే బ్లాంక్ స్పేస్. సో యాంపర్సెంట్ ఎన్బిఎస్పి సెమీకోలన్. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా యాంపర్సెంట్ ఎన్బిఎస్పి సెమీకోలన్. సో ఇక్కడ కూడా అంటే నేనేం ఇవ్వట్లేదు. ఓకే, యాంపర్సెంట్ ఎన్బిఎస్పి సెమీకోలన్. ఓకే, సో ఇంకా నేను బైనరీ డెసిమల్ ఏం ఇవ్వట్లేదు, జస్ట్ నేను రిమూవ్ చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ కూడా బైనరీ
జస్ట్ ఎన్బిఎస్పి. సో ఎస్పి. ఓకే, ఇక్కడ నేను సేమ్ డబుల్ కోట్స్ ఒకటి మర్చిపోయాను. ఓకే, సో ఇది మనకి టిఆర్. సో మళ్ళీ ఇంకో టిఆర్ ఓపెన్ చేస్తాను, టేబుల్ రో. ఓకే, సో టేబుల్ రో మళ్ళీ టీడీ సేమ్ టీడీ విత్ ఈసారి 2 తీసుకుంటాను. సో మన ఇష్టం, డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ టీడీ విత్ ఈక్వల్ 10%. నేను ఏమంటానంటే ఇక్కడ ఇది ఎన్బిఎస్పి తీసేస్తాను. తీసేసి బిట్ వైజ్ అంటారు. ఓకే, బిట్ వైజ్ అండ్. ఓకే, సో బిట్ వైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 117 ఏఎంపి. సో ఇదేంటో మీకు చెప్తాను. ఏఎంపి 7 ఈక్వల్ టు. ఓకే, సో ఇది మీకేంటో తర్వాత చెప్తాను. ఓకే, సో టీడీ క్లోజ్ 7 ఈక్వల్ టు. సో ఇప్పుడు మనం స్క్రిప్ట్ ఓపెన్ చేస్తాను. సో స్క్రిప్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ 117 అండ్ 7. ఓకే, మనం బిట్ వైజ్ అండ్ అంటున్నాం కదా, దానికోసం అనమాట. ఓకే, సో స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. ఓకే, సో ఇదంతా టీడీలో. ఓకే, సో టీడీ ఓపెన్ చేసాం, ఇదంతా టీడీలో రాసాం. సో టీడీ క్లోజ్ చేస్తాను. సో మళ్ళీ టీడీ విత్ ఈక్వల్ టు 34%. ఓకే, సో మళ్ళీ స్క్రిప్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ 2 బైనరీ, అంటే బైనరీగా కన్వర్ట్ అవుతుంది. సో 2 బైనరీ ఆఫ్ 117. సో 2 బైనరీ అంటే బైనరీగా కన్వర్ట్ అవుతుంది. సో ప్లస్ యాంపర్సెంట్ ప్లస్ మళ్ళీ 2 బైనరీ ఆఫ్ 7. ఓకే, సో ప్లస్ 2 బైనరీ of 117 and 7. ఓకే, సో నేను స్క్రిప్ట్ క్లోజ్ చేస్తాను. స్క్రిప్ట్ క్లోజ్ చేశాను. ఓకే, సో స్క్రిప్ట్ క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు టీడీ ఓపెన్ చేశాను కాబట్టి టీడీ క్లోజ్ చేస్తాను. ఓకే, సో ఇదంతా టీఆర్ లో రాసాం కాబట్టి టీఆర్ కూడా క్లోజ్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ ఒక టీఆర్ ఓపెన్ చేశాను. ఓకే, సో టీఆర్ లో మళ్ళీ సేమ్ టీడీ విత్ ఈక్వల్ టు 10%. సో ప్రాక్టీస్ కావాల్సిన వాళ్ళు ఇలా కాపీ పేస్ట్ లేకుండా డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేయొచ్చు, మీకు ఫాస్ట్ గా టైప్ చేయాలి అనుకునేవాళ్ళు. సో నార్మల్ గా మీరు జస్ట్ పైన కాపీ పేస్ట్ చేసేయచ్చు, మీరు కావాల్సిన ఎడిట్ చేసుకోవచ్చు. సో విత్ ఈక్వల్ టు 33%. సో 33 ఇవ్వాలంటే మన ఇష్టం, అది ఎలా ఇవ్వచ్చు. సో 33%. సో 42 అండ్ ఏఎంపి. ఓకే, సో మీకు చూపించేటప్పుడు మీకు తెలుస్తుంది ఈక్వల్ టు. సో ఇది స్క్రిప్ట్ అంటే బిట్ వైజ్ కదా, బిట్ వైజ్ ఆపరేటర్స్ మనం చూపిస్తున్నాం కదా. ఓకే, సో బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ ఇట్లా మనం చూపిస్తున్నాం కాబట్టి మీకు అక్కడ తెలుస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, అది అండ్ ఇది ఏమొస్తుంది వాల్యూ అని. ఓకే, సో స్క్రిప్ట్ లో డాక్యుమెంట్ డాట్ రైట్ 42 అండ్ 21. ఓకే, స్క్రిప్ట్. సో టీడీ క్లోజ్ చేస్తున్నాను. సో మళ్ళీ టీడీ విత్ ఈక్వల్ టు 34%. అంటే మనం ఈ 33, 34 తీసుకుంటే కాన్స్టెంట్ గా మనం చూడటానికి బాగుంటుంది. ఓకే, సో మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో స్క్రిప్ట్, సో డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ రైట్ సేమ్ ఇందాక మనం ఏదైతే ఇచ్చామో ఆ 2 బైనరీ ఆఫ్ అది ఇక్కడ తీసుకుంటాను. ఓకే, సో జస్ట్ నెంబర్స్ మార్చాలి. సో 2 బైనరీ ఆఫ్ ఇందాకది 117 కదా, ఇక్కడ 42 అనమాట. 42. సో ఇంకోటి ఏంటంటే 21. సో ప్లస్ ఈక్వల్ టు ప్లస్ 2 బైనరీ ఆఫ్ 42 అండ్ 21. 42
and 21. Okay, so 2 binary of 42 plus 2 binary of 21 semicolon. So document dot write. So document dot write of 2 binary of 42 plus ampersand plus 2 binary of 21 plus equal to plus 2 binary of 42 and 21. Okay, so ఇంకా మనం స్క్రిప్ట్ క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ docment.write. ఓకే, ఓకే, సో ఇక్కడ మనం డబుల్ కోట్స్ పెట్టలేదు, సో అందుకే ఇక్కడ మనకు మిస్టేక్ వచ్చింది. ఓకే, సో మీకు కలర్ తెలిసిపోతుంది అక్కడ. సో స్క్రిప్ట్ క్లోజ్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ టీడీ క్లోజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ టిఆర్ క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ టిఆర్ క్లోజ్ చేసిన తర్వాత ఫైనల్ గా మనం ఒకసారి సేవ్ చేద్దాము. సో సేవ్ చేసి చూద్దాం. సో టేబుల్ ఎక్కడ ఓపెన్ చేసాము? సో టేబుల్. ఓకే, సో టేబుల్ క్లోజ్ చేద్దాము. ఓకే, సో టేబుల్ క్లోజ్ చేసిన తర్వాత మనం ఫైనల్ గా బాడీ క్లోజ్ చేయాలి. ఓకే, HTML క్లోజ్. సో సేవ్. సో ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళాలి? ఆ డి ఫోల్డర్ లో జేఎస్ ఎగ్జాంపుల్స్ లో, సో మనం డి ఫోల్డర్ లో జేఎస్ ఎగ్జాంపుల్స్, జేఎస్ ట్యూటోరియల్స్ బేసిక్స్. సో మనం జేఎస్ బిట్ వైజ్ అన్నాం కదా, సో దీన్ని క్రోమ్ లో ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఓకే, సో ఇప్పుడు చూసారా బిట్ వైజ్ డెసిమల్ 117 and 7 = 5 వస్తుంది. ఓకే, అంటే 4 to 1. సో 117 అంటే మనం 8421 కోడ్ యూస్ చేయాలి. 8421, 8 తర్వాత 16, 16 తర్వాత 32, 32 64, 64 తర్వాత 128 అండ్ 111. సో 111 అంటే 4 to 1. 8421 లో 4 to 1 తీసుకున్నాం. సో 4 + 2 6, 6 + 1 7. సో దీనికి వచ్చే ఆన్సర్ ఏంటి? 101. సో అలాగే 42 and 21. సో 42 and 21 కి మనకి 0 వస్తుంది. ఓకే, సో ఇది బిట్ వైజ్ అండ్ అయింది. సో అలా మనకి మిగిలిన కూడా మనం చేద్దాం. ఓకే, సో మళ్ళీ టిఆర్ ఓపెన్ చేద్దాం. సో టిఆర్, సో టీడీ width = 10%. ఓకే, and NBSP TD, మళ్ళీ TD width = 34%. ఓకే, సో అండ్ NBSP అంటే ఏం లేదు, జస్ట్ స్పేస్ అనమాట. NBSP, సో TD. ఓకే, సో మళ్ళీ TD width = ఇది 33%. సో ఇది 34%. 34% అండ్ మళ్ళీ %NBSP. ఓకే, సో TD. ఓకే, సో క్లోజ్ ది TR ట్యాగ్. సో మళ్ళీ TR ఓపెన్ చేయండి. సో ఈసారి ఏంటి? ఈసారి బిట్ వైజ్ ఆర్. సో ఇప్పుడు బిట్ వైజ్ అండ్ చూసాము, నెక్స్ట్ బిట్ వైజ్ ఆర్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ 2 బైనరీ, సో బిట్ వైజ్ ఆర్. ఓకే, సో మళ్ళీ TR ఓపెన్ చేసాం కదా. సో TR ఓపెన్ చేసిన తర్వాత సో మళ్ళీ TD విత్ 10 34. సో ఇది తీసుకోండి. సో మళ్ళీ టైప్ చేసి టైం వేస్ట్ లేకుండా. సో TD విత్ = 10%. ఇక్కడ బిట్ వైజ్ ఆర్ అని ఇద్దాము. ఓకే, సో బిట్ వైజ్ ఆర్. ఓకే, సో సెకండ్ దాంట్లో 117 ఆర్ 117 ఆర్. సో ఇది బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్. ఓకే, 117 ఆర్ 7 = ఓకే, సో 7 = సో ఇక్కడ మనం ఇది ఏదైనా రావాలి అంటే మనం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేయాల్సింది. సో స్క్రిప్ట్
Okay, so document.write. So document.write 117 or 7 semicolon. ఓకే, సో స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేయండి. సో ప్రతిదీ ఇలాగే చేస్తాం మనం. సో మనకి ఈజీగా ఉంటుంది చూడటానికి కూడా వెబ్ పేజ్ లో. సో టీడీ. ఓకే, సో నెక్స్ట్ టీడీ విత్ ఈక్వల్ టు 34. విత్ ఈక్వల్ టు 34%. ఓకే, సో స్క్రిప్ట్ document.write. సో document.write ఇందాక మనం అందించాం కదా, ఇక్కడ ఆర్ అన్నమాట. సో సేమ్ కాపీ చేద్దాము. సో document.write మొత్తం సో అండ్ ప్లేస్ లో ఆర్ పెడతాం, అంతే డిఫరెన్స్. ఓకే, సో స్క్రిప్ట్. సో ఇక్కడ ఏంటి, అండ్ ప్లేస్ లో జస్ట్ ఆర్ పెడతాము. సో ఇక్కడ కూడా అండ్ ప్లేస్ లో ఆర్ పెడతాం. ఓకే, సో స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. ఓకే, ఇందాక బిట్ వైజ్ అండ్ ఇప్పుడు చెప్పేది బిట్ వైజ్ ఆర్ అన్నమాట. ఓకే, సో టీడీ క్లోజ్ చేద్దాం. ఓకే, సో టీఆర్ క్లోజ్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ టీఆర్ ఓపెన్ చేయండి. సో టీఆర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఈసారి 42 ఆర్ 21 ఇద్దాం. సో సేమ్. సో ఇక్కడ ఎక్కడైతే 42 అండ్ ఉందో సో ఇదంతా కాపీ చేయండి. ఓకే, సో ఇదంతా కాపీ చేయండి. సో టీఆర్ కింద. ఓకే, సో 42 అండ్ ఉంది కదా, సో 42 అండ్ ప్లేస్ లో ఆర్ పెట్టాలి. ఓకే, సో 42 ఆర్. సో ఇది కూడా అంతే, 42 అండ్ ప్లేస్ లో ఆర్ పెట్టాలి. ఓకే, సో ఇక్కడ అండ్ ప్లేస్ లో ఆర్ పెట్టాలి. ఓకే, సో స్క్రిప్ట్ ఓపెన్ చేసాం, టీడీ క్లోజ్ చేసాం. రైట్, సో ఇక్కడ స్క్రిప్ట్ 42 ఆర్ 21. సో 42 ఆర్ 21 తర్వాత స్క్రిప్ట్ ఓపెన్ చేసాము, తర్వాత టీడీ క్లోజ్ చేసాము, తర్వాత టీడీ విత్ ఈక్వల్ టు 34. స్క్రిప్ట్ టీడీ క్లోజ్ చేసాము, తర్వాత టీఆర్ క్లోజ్ చేయాలి. సో టీఆర్ క్లోజ్ చేసాం. ఓకే, సో టీఆర్ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి బిట్ వైజ్ ఆర్ అయిపోయింది. నెక్స్ట్ బిట్ వైజ్ ఎక్స్ఆర్ అన్నమాట. సో బిట్ వైజ్ ఎక్స్ఆర్ అంటే మళ్ళీ టీఆర్ ఓపెన్ చేసి, సో ఇప్పుడు ఇదంతా మనకి ఎక్స్ఆర్ ఆపరేటర్ అంటే మనకి ఎలా తీసుకోవాలి అంటే మనకి ఆర్ ఇది ఉంటుంది కదా, క్యాప్ సింబల్ ఉంటుంది కదా, సో క్యాప్ సింబల్ తీసుకోవాలి బిట్ వైజ్ ఎక్స్ఆర్ కి. ఓకే, సో బిట్ వైజ్ ఎక్స్ఆర్ కి మనం క్యాప్ సింబల్ తీసుకోవాలి. అంటే సేమ్ ఎక్కడి నుంచి అంటే మనం ఇక్కడి నుంచి, సో ఈ టీఆర్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అంటే ఈ టీడీ బిట్. ఓకే, తర్వాత మళ్ళీ టీఆర్ ఓపెన్ చేస్తాము, బిట్ వైజ్ ఎక్స్ఆర్ అంటాము. ఓకే, బిట్ వైజ్ ఎక్స్ఆర్ అన్న తర్వాత సేమ్ 117 క్యాప్ తీసుకోవాలి సింబల్. ఓకే, సో మళ్ళీ టీడీ టీఆర్. ఓకే, సో మళ్ళీ ఇదంతా అయిన తర్వాత టీడీ టీఆర్ ఇక్కడ వరకు. ఓకే, సో టీఆర్ ఓపెన్ చేసాం కదా ఆల్రెడీ, సో ఇదంతా ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనం ఈ సేమ్ ఎన్బిఎస్ అన్న బిట్ వైజ్ ఆర్ ప్లేస్ లో బిట్ వైజ్ ఎక్స్ఆర్ అని పెడతాం. ఓకే, సో ఇక్కడ ఎక్స్ఆర్ సింబల్ ఏంటి, క్యాప్ అన్నమాట. సో ఈ సింబల్ ఎక్స్ఆర్ కి క్యాప్. ఓకే, సో ఇక్కడ కూడా క్యాప్ సింబల్ పెడతాం. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ 117 ఈ ఆర్ ప్లేస్ లో క్యాప్ సింబల్. సో ఇది బిట్ వైజ్ ఎక్స్ఆర్ అన్నమాట. ఓకే, సో క్యాప్ సింబల్. సో ఇది బిట్ వైజ్ ఎక్స్ఆర్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి బిట్ వైజ్ ఎక్స్ఆర్ అయిపోయిన తర్వాత మనం బిట్ వైజ్ నాట్. ఓకే, సో బిట్ వైజ్ నాట్ మనం చూద్దాం. సో సేమ్ మళ్ళీ టీఆర్ ఓపెన్ చేయండి. సో టీఆర్ ప్రతిసారి ఓపెన్ చేయండి, ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ నుంచి. ఓకే, సో బిట్ వైజ్ టీఆర్ విత్ ఈక్వల్ టు ఎన్బిఎస్పి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం బిట్ వైజ్ నాట్ అంటే జస్ట్ దానికి నాట్ సింబల్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సో మళ్ళీ టీఆర్ ఓపెన్ చేస్తాం. సో టీఆర్ ఓపెన్ చేసిన తర్వాత టీడీ విత్ ఈక్వల్ టు 10%, టీడీ విత్ ఈక్వల్ టు 34%. సో సేమ్ ఇదంతా కాపీ చేద్దాము. సో 10 10 10 34%. ఓకే, సో ఇది కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సో టీఆర్ క్లోజ్ చేద్దాం. సో టీఆర్ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టీఆర్ ఓపెన్ చేద్దాం. సో టీఆర్ ఓపెన్ చేసి ఇందులో టీడీ ఈక్వల్ టు 10%,
విత్ ఈక్వల్ టు 10%. ఇక్కడ బిట్ వైజ్ నాట్ అన్న వైజ్ నాట్. ఓకే, సో ఇక్కడ టీడీ క్లోజ్ చేద్దాం. ఓకే, సో టీడీ విత్ ఈక్వల్ టు 33%, విత్ ఈక్వల్ టు 33%. దీనికి నాట్ కి ఏంటి, ఇది ఈ సింబల్ అన్నమాట. సో నాట్ 117 ఈక్వల్ టు, సో స్క్రిప్ట్ ఓపెన్ చేద్దాం. స్క్రిప్ట్ ఇక్కడ డాక్యుమెంట్ అవుట్ రైట్ టిల్ట్ సింబల్ అంటాను దీన్ని, టిల్ట్ 117 అంటే 117 కి మనకి నాట్ ఏది ఉందో అది వస్తుంది. ఓకే, సో స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. ఓకే, సో స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ టీడీ ట్యాగ్ క్లోజ్ చేయాలి. సో టీడీ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత టీడీ విత్ ఈక్వల్ టు 34%, విత్ ఈక్వల్ టు 34%. ఓకే, సో స్క్రిప్ట్, ఓకే, సో డాక్యుమెంట్ డాట్ రైట్ టిల్ట్ సింబల్, ఇది టిల్ట్ సింబల్ కదా. సో డాక్యుమెంట్ డాట్ రైట్, సో డాక్యుమెంట్ డాట్ రైట్ టిల్ట్ సింబల్. ఓకే, సో ప్లస్ 2 బైనరీ. సో బైనరీ కన్వర్ట్ చేయాలి. ఓకే, సో బైనరీ కన్వర్ట్ చేయకపోతే మనకి ఆన్సర్ రాదు. సో 2 బైనరీ, సో ప్లస్. ఓకే, సో మళ్ళీ ఈక్వల్ టు చూపించాలి కదా రిజల్ట్ మనం, ఈక్వల్ టు మళ్ళీ ప్లస్. ఓకే, 2 బైనరీ ఆఫ్ నాట్ 117. ఓకే, సో స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. ఓకే, సో టీడీ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. ఓకే, సో టీడీ ట్యాగ్ కూడా క్లోజ్ చేసాం. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి బిట్ వైజ్ నాట్ కూడా అయిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్. సో ఈలోపు మనం ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఓకే, సో కంట్రోల్ ఎస్, సో మీరు బ్రౌజర్కి వెళ్ళిపోండి. సో బ్రౌజర్కి వెళ్ళిపోయి దీన్ని రీఫ్రెష్ చేశారనుకోండి. సో మీకు ఏమొచ్చింది చూడండి, ఇక్కడ బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ ఆర్, బిట్ వైజ్ నాట్. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నెగేషన్ ఆఫ్ 117 వచ్చేసి -118 వస్తుంది ఆన్సర్. ఓకే, సో 117 ఆర్ 7 వచ్చేసి 119 వస్తుంది. సో ఇక్కడంతా మనకి రిజల్ట్ అనమాట. సో ఇది ఎలా వస్తుంది బిట్స్ అంటే మనకి 8421 16 32 64 ఇలా అనుకున్నాం కదా. సో ఇదేంటంటే మీకు చూడటానికి వెబ్ పేజ్ లో నీట్ కనపడుతుంది. ఇది బిట్ వైజ్ అండ్ ఇది డెసిమల్ డిజిట్స్. ఈ డెసిమల్ మనం 2 బైనరీగా కన్వర్ట్ చేస్తాం, అంటే 2 బైనరీ ఇచ్చాం. ఓకే, సో బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ ఆర్, బిట్ వైజ్ నాట్. సో ఈ బిట్ వైజ్ నాట్ అయిపోయిన తర్వాత మనకి షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అది కూడా ఇంత సేమ్, మనం ఇక్కడ సింబల్ ఇస్తాము. ఓకే, సో సేమ్ 117 తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మనకి ఒక పొజిషన్ లెఫ్ట్కి వెళ్ళాలి, పొజిషన్స్ లెఫ్ట్కి వెళ్ళాలి. రైట్ షిఫ్ట్ అంటే రైట్ పొజిషన్స్ రైట్ కి మూవ్ అవ్వాలి. ఓకే, సో దాని తర్వాత మనం చూద్దాం. సో ఇప్పుడు అది కూడా చూద్దాం, లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్. ఓకే, సో మళ్ళీ సేమ్ టీడీ తర్వాత మళ్ళీ టిఆర్. ఓకే, టీడీ %, NBSP టీడీ ఈక్వల్ టు 33%, NBSP. సో NBSP ఎందుకు పెడుతున్నాం అర్థమైందా, స్పేస్ కోసం. సో టీడీ. ఓకే, సో టీడీ ఈక్వల్ టు 34%, NBSP టీడీ క్లోజ్ చేస్తాం. ఓకే, సో టిఆర్. ఓకే, సో %. సో మీకు ఏది సరిగ్గా ఇవ్వకపోయినా మీకు అక్కడ కలర్ మారుతుంది. ఓకే, సో టీడీ విత్ ఈక్వల్ టు %, సో టిఆర్ క్లోజ్ చేసాము. సో టిఆర్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ టిఆర్ ఓపెన్ చేస్తాము. సో టేబుల్ రో. సో మళ్ళీ టీడీ. సో ఇట్స్ టైం టేకింగ్, కానీ మీకు అర్థం అవ్వాలి అంటే ఒక్కొక్క పాయింట్ చూస్తూ ఉండండి మీరు లాస్ట్ వరకు, మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో లెఫ్ట్ షిఫ్ట్ టీడీ.
సో లెఫ్ట్ షిఫ్ట్ టీడీ విత్ ఈక్వల్ టు లెఫ్ట్ షిఫ్ట్ తర్వాత టీడీ విత్ ఈక్వల్ టు 33%. ఓకే, సో ఇది 117. ఓకే, అండ్ ఎల్టీ. ఓకే, ఎల్టీ అంటే లెస్ దాన్ సింబల్. సో ఇది ఏంటంటే ఎల్టీ అంటే లెస్ దాన్ సింబల్. మనకి ఏంటి లెఫ్ట్ షిఫ్ట్ ఏంటి, రెండు లెస్ దాన్ సింబల్స్ కదా. సో అందుకనే మనం ఇక్కడ %, ఎల్టీ అని ఇస్తాం. సో %, ఎల్టీ అంటే లెస్ దాన్ సింబల్. సో 1 ఈక్వల్ టు ఓకే, సో స్క్రిప్ట్ document dot write 117 less than left shift 1. ఓకే, సో స్క్రిప్ట్ క్లోజ్ చేస్తాం. ఓకే, సో స్క్రిప్ట్ క్లోజ్ చేస్తాం. సో టీడీ క్లోజ్ చేస్తాం. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ టీడీ విత్ ఈక్వల్ టు 34%. అంటే మనం ప్రింట్ చేసి చూపించాలి కదా. సో 34%. సో టీడీ విత్ 34%. document dot write to binary 117 plus 1 equal to plus 2 binary 117 1. ఓకే, సో టీడీ క్లోజ్ చేద్దాం. అలాగే టీఆర్ క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇది మనకి లెఫ్ట్ షిఫ్ట్. సో ఇలాగే మనకి రైట్ షిఫ్ట్ ఉంటుంది. కానీ రైట్ షిఫ్ట్ ఏంటి, గ్రేటర్ దాన్ సింబల్ కదా. ఓకే, సో ఇక్కడ ఈ టీఆర్ నుంచి మనం ఆల్రెడీ ఎన్బిఎస్పి ఇచ్చాం కదా. ఓకే, సో ఇక్కడ వరకు కాపీ చేద్దాం. సో ఇక్కడ ఏం చేయాలి, మారుద్దాం. ఇక్కడ ఏంటంటే ఎల్టీ అంటే లెస్ దాన్ సింబల్ కదా. సో రైట్ షిఫ్ట్ అంటే ఏంటి, గ్రేటర్ దాన్ సింబల్. ఓకే, సో నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేశాను కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను జీటీ అంటే గ్రేటర్ దాన్. ఓకే, సో ఇక్కడ కూడా జీటీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇక్కడ 2 గ్రేటర్ దాన్ సింబల్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ 2 గ్రేటర్ దాన్ సింబల్స్ వస్తాయి. ఓకే, సో గ్రేటర్ దాన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ 1 ఈక్వల్ టు ఇది ప్లస్ 2 బైనరీ ఆఫ్. సో ఇక్కడ ఏంటి మనకి document dot write 2 binary of 117. ఓకే, ప్లస్ డబుల్ కోట్స్ గ్రేటర్ దాన్ సింబల్ 1 ఈక్వల్ టు ప్లస్ 2 binary of 117 2 గ్రేటర్ దాన్ సింబల్స్ 1. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 2 binary document dot write 2 binary of 117 plus double quotes greater than symbol. Okay, so greater than symbol 1 equal to plus 2 binary of 117 greater than equal to 1. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే మీకు ఎక్కడో మిస్టేక్ ఉంటే మీకు ఇక్కడ కలర్ మారుతుంది. ఓకే, సో document dot write 2 binary of 117. సో ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఓకే, okay, so greater than 1 equal to okay, so greater than plus 1 equal to greater than plus 2 binary of 117 greater than 1. సో స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేసాము. సో ఇది కరెక్టే, మరి ఎందుకు రావట్లేదు ఒకసారి సేవ్ చేసి చూద్దాం. సో దీన్ని మనం రిఫ్రెష్ చేద్దాం. ఓకే, యా,
సో ఇప్పుడు చూడండి ఇదేమో లెఫ్ట్ షిఫ్ట్, సారీ ఇక్కడ రైట్ షిఫ్ట్ పెడతా మర్చిపోయాను. సో ఇది ఇందాడిది లెఫ్ట్ షిఫ్ట్ కదా, ఇందాడిది లెఫ్ట్ షిఫ్ట్, ఇది రైట్ షిఫ్ట్. ఓకే, సో జస్ట్ కాపీ పేస్ట్ చేసినప్పుడు ఇదే ప్రాబ్లం. సో రైట్ షిఫ్ట్. ఓకే, సో మనకు వచ్చింది అవుట్పుట్. సో సేవ్. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తే సో దిస్ ఇస్ ఆన్సర్ 117 రైట్ షిఫ్ట్ 1 ఈక్వల్ టు మనకు 58 వస్తుంది. 117 లెఫ్ట్ షిఫ్ట్ 1 ఈక్వల్ టు మీరు ఇక్కడ చూస్తే 1110101 మీకు 0 యాడ్ అవుతుంది. మనకి లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి జీరోస్ రావాలి. అదే రైట్ షిఫ్ట్ చేస్తే మనకి ఏమవుతుంది 111010 ఈ 1 అనేది వెళ్ళిపోతుంది. 111010. ఓకే, సో TD close, TD width equal to 34%, script TD TR. ఓకే, సో ఇది మనకి షిఫ్ట్ ఆపరేటర్స్ అంటే బిట్ వైజ్ అంటే బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ ఆర్, బిట్ వైజ్ నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. సో మనం మొత్తం కవర్ చేసాం ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో మీకు కొంచెం టైం పడుతుంది కానీ మీకు ఇలా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అంతా వెబ్ పేజ్ లో చూపించినట్టు ఉంటుంది. మీకు HTML ఇంప్రూవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం జావా స్క్రిప్ట్ కూడా వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బిట్ వైజ్ ఆపరేటర్స్. సో మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి వెల్ విషెస్కి షేర్ చేయండి. మా ఛానల్ అనే విధాలుగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్